Hey guys and welcome back to the channel Explore with Nanda again. So చూస్తున్నారు కదా ఇప్పుడే ఎండ అయితే వస్తాను అనమాట. నేనైతే మా విలేజ్కి వచ్చాను. సో వెనకాల చెట్లు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. నేనైతే విలేజ్లో ఉన్నాను. ఏమైనా ఎర్లీ మార్నింగ్ విలేజ్లో ఫీల్ అయ్యారబ్బా. సో ఏంటంటే ఇప్పుడు అకేషన్ వచ్చేసి ఏంటంటే మా ఊర్లో మేము గుడి అయితే కట్టామన్నమాట. 2012 కట్టాము. సో ఆల్మోస్ట్ 10 to 12 years అయితే అయిపోతూ ఉంది. సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేమైతే జాతర చేస్తాం అనమాట ఇక్కడ. సో ప్రతిసారి ఏంటంటే ఆ జాతర కంటే ముందుగా గాలివీడు అనే ఒక ఊరు ఉందన్నమాట. గాలివీడు దగ్గరలో వెల్లుగల ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కింద వచ్చేసి గెండుమడుగు అనేసి ఒక టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ప్రతిసారి ఏంటంటే అదొక ఆనవాయితీ అనమాట. మేము జాతర చేసే ముందు అక్కడికి వెళ్ళేసి దేవుడిని అభిషేకం చేసుకొని ఇంకా వివిధ రకాలైన పూజలు అయితే చేసుకొని వస్తాం అనమాట. దాని తర్వాత ఇక్కడ తినాలనేది స్టార్ట్ అవుతుంది మా ఊర్లో. సో ఇప్పుడు కోవిడ్ వల్ల లాస్ట్ ఒక 4-5 years నుంచి అయితే వెళ్ళలేదన్నమాట. సో ఆల్మోస్ట్ 4 years తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్తా ఉన్నాము. దానికోసం అనేసి ఇప్పుడు మా ఊరు నుంచి మా సొంత ఊరు అంటే మా విలేజ్కి అయితే రావడం జరిగింది. మేము అందరం కూడా మా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఆల్ ఈజ్ గుడ్ మంచిగా ఉందనే టైంకి పొద్దున ఏమైందంటే మేము పొద్దున అరౌండ్ 5 ఏమో స్టార్ట్ అయినట్టున్నాము మా ఇంటి దగ్గర నుంచి. మా ఇంటి దగ్గర టౌన్లో నుంచి పీలర్ నుంచి. సో పీలర్ నుంచి కొంచెం దూరంలోనే ఉలవల్ గంగమ్మ గుడి అనేసి తలపల దగ్గరలోనే ఒక గుడి ఉంటుంది, చాలా ఫేమస్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇవాళ అక్కడ తిరునాళ్ళు జరుగుతూ ఉంది. ఈ చానవి బండ్లు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఒక అతను వచ్చేసి అక్కడ నుంచి ఒక నైట్ అంతా మేలుకున్నాడు ఏమో మరి తెలియదు. అక్కడ నుంచి రిటర్న్ వస్తా ఉన్నాడు పిల్లర్కి. అయితే ఏమైందో మరి సడన్ గా ఈ తిన్న తప్పో తెలియదు. ఆపోజిట్ లో ఇంకొకరు ఒక పెద్ద అయినా అండ్ వాళ్ళ డాక్టర్ టీవీఎస్ ఎక్సెల్ అయితే వస్తూ ఉన్నారు. సో ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకొని అక్కడైతే యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. కరెక్ట్ గా మేము వచ్చినప్పుడు కింద పడినారు. సో పాపం అది చూడంగానే చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది నాకైతే. పాపం తనైతే ఆ పిల్లోడైతే కాలు అయితే విరిగిపోయింది. తనకి ఏం పెద్దగా ఏం డ్యామేజ్ అవ్వలేదు. ఆ కాలు ఒకటి ఇరిగింది. సో ఇంకా సీరియస్ అయి ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే మంచి టైం అనే చెప్పుకోవాలి. బైక్స్ అయితే 2 కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. ఎక్సెల్ అయితే నుజ్జు అయిపోయింది ముందర పక్క. ఎక్సెల్లో ఉన్న వాళ్ళకి అయితే పెద్దగా ఏం గాయాలేం తగలలేదు. సో ఇంకా అక్కడే ఉండి మేమైతే 108కి అయితే ఫోన్ చేసి ఇంకా తర్వాత వచ్చేసాం అనమాట అక్కడి నుంచి. సో గైస్ ఇప్పుడైతే ఇంకా వర్షం అంటే నిన్న మొన్నంత వర్షం పడింది. మొత్తం బూజు ఉంది అనమాట ఎర్లీ మార్నింగ్. సో ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎస్పెషల్గా బైక్స్లో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటి చూసినప్పుడు నాకు అసలు బైక్ ఎక్కాలంటేనే భయం వేస్తుంది అనమాట. మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని లేదు కదా. సో చూసుకొని వెళ్ళటం బెటర్. మోస్ట్లీ మనం రూల్స్ అనేది పాటిస్తే కానీ మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సిన లెఫ్ట్ సైడ్లోనే వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కూడా అక్కడ తినిట్టు ఆపోజిట్లో ఎవరైతే వస్తున్నారో ఆ అబ్బాయి తను ఆపోజిట్ రూట్లో రావడం వల్లే మిస్టేక్ అయితే జరిగింది అనమాట. సో ఇవన్నీ తప్పించుకోవాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్. సో ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్లో హైవే అంటే పర్లేదు, చిన్న పల్లెల రోడ్లో కానీ టౌన్లో కానీ ఓవర్ స్పీడింగ్ అయితే చేయమాకండి. హైవేలో అంటే అది ఓకే, అది యాక్సెప్టబుల్. విత్ ప్రాపర్ గేర్ అయితే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మినిమం హెల్మెట్ అండ్ షూస్ మాత్రం మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ హెల్మెట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకంతే, ఇంకా దీని గురించి చెప్పడానికి ఏం లేదు. సో మనం బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇంటి దగ్గర మన కోసం చాలామంది అంటే మన ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు. సో అవి గుర్తుపెట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా నడుచుకోవడం బెటర్. ఇదేమో క్లాస్ ఏం కాదు, చెప్పాలనిపించింది చెప్తున్నా అంతే. సో అది చూసినప్పటి నుంచి నాకేదో ఇంకా చూస్తున్నారు కదా ఆ హ్యాపీనెస్ లేదనమాట. ఏదో పాపం వాళ్ళు ఏదో తిరునాళ్ళకి జాతరకి ఎంజాయ్ చేద్దామని వెళ్ళేటోళ్ళు ఇలా అయిపోయింది. సరే రైట్, ఇంకా జరుగుతూ ఉంటాయి. అక్కడికి మనం మంచిగా జరిగింది అనుకోవాలి. అక్కడికి వాళ్ళకి ఏం కాలేదు, సీరియస్ ఏం కాలేదు కాబట్టి. సో ఇంకా ఆ టాపిక్ నుంచి బయటకు వచ్చేసి అయితే ఇంకా మనం మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనమాట. ఇంకా ప్రస్తుతం ట్రిప్ అయితే ఇంకైతే మా ఊర్లో కూడా చాలామంది అయితే వస్తూ ఉన్నారు అనమాట. ఒక ట్రక్ అయితే ఏర్పాటు చేసాము. ఇంకా అందరూ కలిసి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ కూడా ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు. ఇంతకుముందు అయితే సరిగ్గా రోడ్డు కూడా లేదు, అక్కడ మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది. నడుచుకుని వెళ్ళేటోళ్ళం కిందకి, చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను కొంచెం ఇటు సైడ్ ఉన్నా, కొంచెం ముందుకు వెళ్ళి మా గుడిని అయితే చూపిస్తాను మీకు. నేను మా ఊర్లో మేము కట్టించుకున్న గుడి అయితే ఒకసారి చూడండి. అండ్ సూన్ నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను మొత్తం టెంపుల్ది కూడా. సో టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ నాగర్పమ్మ టెంపుల్ అనమాట. అమ్మవారి పేరు వచ్చేసి నాగర్పమ్మ. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే తెలిసి ఉంటుంది. సో రైట్, లెట్స్ గో.
అమ్మవారి వీడియో అయితే చూశారు కదా, ఇప్పటిదాకా గుడి అంతా కూడా సినిమాటిక్స్ అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. సో అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ నాగార్పమ్మ అమ్మవారు అన్నమాట. చాలా పవర్ఫుల్. ఇటు సైడ్ ఉన్న మా ఊరి సైడ్ ఉన్న వాళ్ళందరూ అయితే బాగా తెలిసి ఉంటుంది. అండ్ చాలా చోట్ల అయితే వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు అమ్మవారిని. కొన్ని చోట్ల నాగాలమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇక్కడైతే పూజలన్నీ చేసుకొని కూడా ఇక్కడ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం మేము. ఇంకా ఇక్కడ ఏమేమి పూజలు చేస్తూ ఉన్నారు అండ్ ఆషాఢి వారు అయితే కథ ఎలా చెప్తా ఉన్నారు అనేది కూడా రికార్డ్ చేశాను, కొంచెం క్లిప్, అది కూడా చూసేయండి ఒకసారి. గొర్రెందు పిల్లందు వీళ్ళ కాలుబూరు మొక్క బాకన్నా వీళ్ళ పాలినాడు పసిబిడ్డలందు కాలుబూరు మొక్క బాకన్నా ఆ సొంతం దివిన ఆడబిడ్డ దివిన బ్రహ్మ దివిన అర్తి దివిన ఏం తల్లి నాగల పిల్లమ్మ మేలు పిల్లి గారికి మేలు మా అమ్మ మనం వెళ్ళాల్సిన ట్రక్ అయితే ఇదే అన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు మీరు అమ్మవారిని అయితే ఇలా ప్లేట్లు అయితే పెట్టి తీసుకెళ్తున్నాము. మేమైతే మొత్తానికి మా ఊరి నుంచి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే గాలివీడికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి గాలివీడు దాటిన తర్వాత ఉండే పొలిమేర. ఇక్కడైతే టిఫిన్ అయితే తినేసి ఒకేసారి ఇక్కడ నుంచి అయితే గండిమడికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇదే అన్నమాట గండిమడికి ఎంట్రన్స్ అయితే. సో గైస్ ఇప్పుడే మా ఊరి నుంచి గండిమడికి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆ గండిమడికి దగ్గరికి అంటే ఇంకా గండిమడికి వచ్చేసినట్టే, ఇంక కిందికి వెళ్ళాలి. అంటే చాలా స్లోప్ ఉంటుంది అనమాట. ఒకప్పుడు అయితే మొత్తం మట్టి రోడ్డు ఉండే, ఇప్పుడు నెట్గా సిమెంట్ రోడ్డు అయితే వేసారు. చూపిస్తాను నేను మీకు. నేనైతే ఇప్పుడు లగేజ్లు అన్నీ కార్లో పెట్టారనమాట. ఇది మా మామది కారు. దీంట్లో కిందికి అయితే తీసుకెళ్తా ఉన్నా నేను. మిగిలినందరూ అయితే బై వాక్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. సో అక్కడ కనిపిస్తున్నారు కదా మన వాళ్ళు అయితే అంతా వెళ్ళిపోతున్నారు అనమాట నడుచుకొని. సో ఒకప్పుడు అయితే ఇక్కడ మొత్తం అంతా మట్టి రోడ్డు ఉండే అనమాట. అటు ఆపోజిట్ సైడ్ నుంచి తిరిగి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏ రూట్లో అయితే వెళ్తున్నాము, ఇప్పుడు ఇలా వెళ్తున్నాం కదా, ఇంతకుముందు అలా వెళ్ళేస్తుండే. మొత్తం అంతా మట్టి రోడ్డు ఉండే ఇంతకుముందు అంతా. ఇప్పుడైతే నీట్గా సిమెంట్ రోడ్డు అయితే వేసారు. మొత్తం పైన నుంచి కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు మొత్తం ఇలా వెళ్ళి ఇంకా ఇలా తిరుక్కుని అలా డౌన్కి వెళ్ళిపోవాలన్నమాట. కింద ఉంటుంది టెంపుల్ అనేది. ఎండ మాత్రం చింపేస్తుంది అబ్బా. చూడొచ్చు చెమటంతా ఎలా అయిపోయిందో. షర్ట్ కూడా తడిచిపోయింది. సినిమా కనిపిస్తుంది ఎండకి. సో ఈ కనిపించేదంతా వచ్చేసి ఇది వచ్చేసి వాగు అనమాట, ఏర్ లాంటిది. పైన వెల్లుగల్లి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ వెల్లుగల్లి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మనకు అక్కడ కిందికి వెళ్ళిపోతే ఆ గేట్లు కూడా చూడొచ్చు, మనకు కనిపిస్తాయి. సో వన్స్ ఆ గేట్లు ఎప్పుడైతే ఎత్తుతారో అప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్లో అవుతూ ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. కనిపిస్తుంది కదా. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయొచ్చు డెఫినెట్గా. రాయచోటి అండ్ పిల్లరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. ప్లేస్ కూడా మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్. చూడొచ్చు కొండలు ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో. మొత్తం అన్ని కొండలు, ఈ మధ్యలో ఈ వాగు అనేది ఉంటుంది.
సో ఇప్పుడే కిందకైతే వచ్చాను అనమాట. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు ఇక్కడ. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా కూడా మట్టి రోడ్డు. ఇక్కడ ఒకటి అప్పుడు మా తండ్రి ఏమన్నా పలికినండి 7 గంటలు వచ్చిన మందినండి ఏమి నీ ఎంతో ఆశ్చర్యము, ఏమి నీ నిరుడు నామకరణము, ఏమి నీ బట్టు బలకరము అని చెప్పి ఎప్పుడు వచ్చి పలికినా ఇంటికి నానా నువ్వు కనుక ఎక్కిపోతే నేనే పోతా. మీరు ముగ్గురు ఒకటే రేవుని మనమయ్యారు, ఓ రేవుని మనమయ్యారు. అది మాత్రం తప్పదు. మీరు ముగ్గురు భార్యలు అయితే మీరు ముగ్గురు ఒకటే రేవుని మనమయ్యారు అని చెప్పి ఇప్పుడు వచ్చి పలికినా పక్కన పెట్టి ఏమి నీకంటే ఏమి నీ ఎంతో ఆశ్చర్యము చెప్పు. ఏదో ఒకటి చెప్పు. హాయ్ అని చెప్తట. ఏం ప్లేస్ ఎట్టుంది ఏం ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు దాకా అదే తెలిసింది. తర్వాత నేను చెప్పాలి బాగానే ఇష్టాలు. ఇక్కడ నీళ్ళలో అయితే చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట. కనిపిస్తూ ఉన్నాయి నీట్గా. ఇక్కడ చూడొచ్చు మీరు. కిందకి దిగితే చాలా అయితే కరిచేస్తున్నాయి అనమాట. వచ్చి ఏదో మేత అనుకున్నాయేమో, వాటికి ఫుడ్ అనుకున్నాయేమో మరి. కిందకి దిగితే వచ్చి ఇంక మల్లుకుంటున్నాయి కాళ్ళకి. నాకైతే చాలా భయం వేసింది కిందకి దిగాలంటే. ఇంకా రాళ్ళు కూడా మొత్తం అన్ని చాలా రాళ్ళు అయితే ఉన్నాయి ఇటు సైడ్. కొంచెం అటు సైడ్కి వెళ్తే బాగా ఫ్రీగానే ఉంది, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ లోతు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడైతే చాలా గుర్తుపెట్టుకోవాలి అది. అక్కడ చూస్తున్నారు కదా అవే అనమాట వెల్లిగల ప్రాజెక్ట్కి సంబంధించిన గేట్లు అయితే మాత్రం. అటు నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే ఇటైతే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్లో మనకి పాగేటి గంగమ్మ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఆ గుడికి పక్కనే కొంచెం దారి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అటు లోపలికి కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడైతే కనిపిస్తూ ఉంది కదా, ఈ నీళ్ళలోకి అయితే దిగొచ్చు అనమాట. ఇక్కడైతే ప్లేస్ ఉంటుంది. ఇక్కడైతే రాళ్ళు గిల్లెం లేకుండా కొంచెం బాగుంటుంది ప్లేస్ అయితే. కాకపోతే కొంచెం లోతు అయితే ఎక్కువ ఉంటుంది. కొందరం బయసరా. మా తమ్ముడు కూడా కసుపు అయితే స్విమ్మింగ్ అయితే చేశాడనమాట. మనకైతే రాదు. ఇట్లా వెనకైతే కొట్టినా వెనకే ఇట్లా కాళ్ళు పెట్టి అక్కడ తలకాయ పెట్టుకో. అది కూడా చేస్తాను. ఇక్కడ వచ్చేసి మొత్తం 4 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. 1 బై 1 అయితే చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. ఇక్కడ కనిపించే అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ పాగేటి గంగమ్మ అమ్మవారు అనమాట. ఇక్కడ వచ్చేసి కిందన ఉన్న అమ్మవారు. సో ఇంకొంచెం బ్యాక్ వచ్చి అలా పైకి వెళ్తే మాత్రం ఇక్కడైతే ఒక ట్యాంక్ అయితే ఉంది చూడొచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్ అనమాట. ఇది చాలా మంచి విషయం అది. అండ్ ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట. శివుడి టెంపుల్ బయట వచ్చేసి నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బయట చిన్న రేకులు పెట్టి కింద అయితే ఉన్నాయి కదా, వచ్చేసి నవగ్రహాలు అనమాట. బయట నంది కూడా ఉంది అండ్ ఒక చిన్న ధ్వజస్తంభం కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇందాక కింద ఉన్నాం అనమాట. కింద ఉన్న దగ్గర ఇక వాటర్ అయితే కనిపించింది మనకి. అండ్ స్విమ్మింగ్ కూడా మా తమ్ముడు ఆడాడు కదా, వచ్చేసి కింద. ఇది వచ్చేసి దాని పైన పక్క అనమాట. ఇలా చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే మాత్రం కొంచెం ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ 2 కూర్చోడానికి ప్లేస్ కూడా ఉన్నాయి. 2 బల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ వెనకాల కొండ చూసారా ఎంత ఉందో అసలు. ఆ కొండ కిందనే ఉంది ఇది టెంపుల్ అనేది, ఇక్కడ శివుడి టెంపుల్. సో శివుడు అయితే మాత్రం ఎప్పుడు కూడా కొండలు ఎక్కడ ఉంటే కొండల్లోనే ఉంటాడు అనమాట. సో నేను ఇందాకైతే చెప్పాను కదా కిందకి దిగటం అయితే చాలా ప్రమాదకరం అనేసి. ఇక్కడ కూడా ఒక వార్నింగ్ అయితే రాశారు చూడొచ్చు మీరు. కింద చాలా లోతు అయితే ఉంటుంది అనేసి. ఇక్కడ కనిపించేవి నవగ్రహాలు అనమాట. శివుడి గుడి బయట అయితే ఉన్నాయి. ఇక్కడైతే కింద చూడొచ్చు మీరు. ఇక్కడ కింద రాశారు శ్రీ ఉమామహేశ్వర ఆలయం, గండిమడుగు, గాలివీడు మండలం, అన్నమయ్య జిల్లా అనేసి. శివుడి టెంపుల్ అయితే మాత్రం ఇదే అనమాట. బయట అయితే నంది కూడా ఉంది చూడొచ్చు. టెంపుల్ అయితే మాత్రం చాలా పాతది. కానీ అక్కడ రాశారు కదా 12/6/2023 అనే ధ్వజస్తంభం స్థాపించిన డేట్ అయితే అదనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఒక నంది అయితే ఉన్నారనమాట. ఇదే శివుడి టెంపుల్. బయట చూడొచ్చు ఇక్కడ. ఇంక ఈ టెంపుల్ పక్కనే చెట్టు అయితే చూసారు కదా ఎంత పెద్ద చెట్టు ఉందో. ఒక మంచి విషయం ఏంటంటే చెట్టు అయితే కొట్టేయలేదనమాట. రేకులు కూడా కట్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ తర్వాత శివుడి టెంపుల్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇంకా కింద వచ్చేసి అయితే ఒక ఇందాక పాగేటి గంగమ్మ ఆలయం చూసాం కదా, అటు నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే కొత్తగా స్థాపించారన్నమాట 2006లో నాగదేవత దేవస్థానం అయితే.
ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇక్కడ 2006లో అయితే కట్టించారు, అక్కడ చూడొచ్చు రాశారు. సో మొత్తానికైతే మేము అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట రిటర్న్. సో నేనైతే ఈవినింగ్ అయితే వచ్చేటప్పుడు నేను కూడా ట్రక్లోనే ఎక్కాను అనమాట, అలా సరదాగా. అక్కడ చూడొచ్చు మా వాళ్ళు అయితే ఫుల్ చిల్ అవుతున్నారు. అక్కడ ఉన్నదైతే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు అయితే సరదాగా ఆడుకుంటూ వస్తున్నారు, చిన్నపిల్లలు అయిపోయిన వాళ్ళు అయితే. సో మేమైతే మొత్తానికి ఇంటికి వెళ్ళేపాటికి 7:30 అయితే అయిపోయింది ఈవినింగ్. అంటే 70 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఉంది కాబట్టి డిస్టెన్స్ కొంచెం టైం అయితే పట్టింది. అండ్ అదేవిధంగా మేము మధ్యలో అయితే కాసేపు ఆపామన్నమాట దారి మధ్యలో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో మా జాతరకు సంబంధించిన 3 డేస్ వీడియోస్ కూడా తొందరలోనే అయితే అప్లోడ్ చేస్తాను.